సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సర్పంచ్ ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం జరిగింది. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ నితోష్ పంకోజ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. 3 విడతల్లో జరగనున్న సర్పంచ్ ఎన్నికలను ప్రశాంత, పారదర్శక వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ తెలిపారు. తొలి విడత నామినేషన్ల స్వీకరణ గురువారం నుంచి ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. జిల్లాలో మొదటి విడతలో 7 మండలాల పరిధిలోని 136 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ విడత ఎన్నికల కోసం 43 మంది రిటర్నింగ్ అధికారులు, 43 మంది సహాయ రిటర్నింగ్ అధికారులను నియమించినట్లు వివరించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, పార్టీల నాయకులు నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని కలెక్టర్ సూచించారు. ప్రచారం కోసం ఉపయోగించే కరపత్రాలు, పాంప్లెట్లు, ఆడియో, వీడియోల కోసం ముందస్తుగా ఎంసీఎంసీ కమిటీ అనుమతి తప్పనిసరిగా పొందాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బీజేపీ ప్రతినిధి తులసి ప్రకాష్ రెడ్డి, సిపిఎం నాయకుడు జయరాజ్, ఎంఐఎం ప్రతినిధి యాకూబ్ అలీ, తెలుగుదేశం పార్టీ తరపున బందయ్య, సిపిఐ నేత మహసూద్ ఖాన్ పాల్గొన్నారు. నిన్న ఈవినింగ్ నుంచి మనకి ఎంసీసీ కోర్సులో వచ్చింది. అది మనకి 3 phases-లో ఎలక్షన్స్ ఉన్నాయి. సో మనము చూడటానికి 3 days కానీ 3 కూడా డేట్స్ చాలా దగ్గర ఉన్నాయి కాబట్టి కంటిన్యూస్గా మనకి ఎలక్షన్ అనేది 17th వరకు నడుస్తూ ఉంటుంది. సో ఆల్రెడీ మనము నోడల్ ఆఫీసర్స్ ఒక్కొక్క అంశం కోసం నోడల్ ఆఫీసర్స్ మాసాయి నుంచి పెట్టుకోవడం జరిగింది, మనం ఏర్పాటు చేసుకున్నాము. సో మీకు రేపు నామినేషన్స్ ఎక్కడ వేయాలి అనేది మీకు లిస్ట్ ఒక 1 hour మీకు కంపైల్ చేసి అది కూడా మీకు ఇచ్చేస్తాము. నా రిక్వెస్ట్ ఒకటి ఏమంటే ఎంసీసీ వైలేషన్స్ ఎక్కడ కూడా జరగకూడదు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో దట్ మనకి కంప్లైంట్స్ ఎక్కడి నుంచి రావద్దు. రెండోది ఎక్కడ కూడా డబ్బు కానీ ఆర్ లిక్కర్ కానీ ఇట్లాంటి ఆస్పెక్ట్స్ లో మనకి కంప్లైంట్స్ రావద్దు. సెకండ్ థింగ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాస్ట్, కమ్యూనిజం ఇట్లాంటి ఆస్పెక్ట్స్ లో ఎక్కడ కూడా జీపీ ఎలక్షన్స్ లో జనరల్ గా కూడా లోకల్లో కొంచెం టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి. సో అన్నెసెసరీ గొడవలు అనేది ఎక్కడ కూడా క్రియేట్ అవ్వకూడదు. సో దీని గురించి అందరూ కూడా కోఆపరేట్ చేయాలని కోరుతున్నాను. అండ్ లాస్ట్లీ ఎక్కడైనా ఎస్ఎస్టీ కానీ ఎఫ్ఎస్టీ ఏమైనా పట్టుకొని ఉంటే దానికి డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేసి more than 1 lakh ఏమైనా ఉంటే అండ్ less than 10 lakhs ఈ అమౌంట్ ఏమైనా ఉంటే వాళ్ళు చెక్ చేసి అది ఎలక్షన్ కి సంబంధించింది కాదు అని నిర్ధారించిన వెంటనే వాళ్ళు రిలీజ్ చేసేస్తారు. సో ఈ ఆస్పెక్ట్ లో మనకి ఫార్మర్స్ కి కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా అనేది చూస్తున్నాము. సో దట్ వాళ్ళు కొనుగోలు కేంద్రాల నుంచి కానీ వెళ్తున్నప్పుడు అట్లాంటప్పుడు కూడా ఇబ్బంది కావద్దు కాబట్టి మా టీమ్స్ కి అది ముందే వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాము. అండ్ లాస్ట్లీ మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ ద పోల్, బ్యాలెట్ బాక్సెస్ అవ్వచ్చు, బ్యాలెట్ పేపర్స్ అవ్వచ్చు, ఇవన్నీ ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి. మనము అవన్నీ కూడా చెక్ చేసుకుని ఉన్నాము. సో ఎనీవే కొన్ని ఆస్పెక్ట్స్ లో రెగ్యులర్ గా పొలిటికల్ పార్టీస్ ని కూడా ఇన్వాల్వ్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి మీకు కూడా ఐడియా ఉంటూ ఉంటుంది. అండ్ లాస్ట్లీ ఎలక్షన్ లో అఫెన్సెస్ ఏమున్నాయని మీకు చాలా క్లియర్ గా ఏసీఎల్బీ గారు చదివి చెప్పారు. సో అవన్నీ కూడా మీ కింద క్యాడర్ వరకు జీపీ ఎలక్షన్ లో మీకందరికీ బాగా అవగాహన ఉంది, కానీ కింద అవగాహన లేకపోతే తప్పులు చాలా జరిగే అవకాశం ఉంటాయి. సో కింద వరకు వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ ఆన్ చేయాల్సిందిగా కోరుతున్నాము.